టైం కాలేదు. కూర్చో కూర్చో, తర్వాత చెప్పు, తర్వాత చెప్పు, కూర్చో, తర్వాత చెప్పు. ఉన్న విషయం కదా నేను చెప్పింది. మొన్నటిదాకా మీరే కదా ఉన్నది, మేమా. ఆ తర్వాత ఈ 2 నెలల వ్యవధిలోనే 15 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి, ఎన్నిసార్లు 15 కోట్లే కదా, 15 కోట్ల రూపాయలు మా గ్రేట్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు 15 కోట్లు 2 నెలలలో తెచ్చి చూపించడం జరిగింది. ఇది ప్రజలు గమనించాలి, ఖచ్చితంగా ఇది ప్రజలు గమనించాలి. గత ప్రభుత్వంలో దత్తమ్మలాగా పనిచేసి ఇనికి వెళ్ళిపోయినారు. 2 నెలలలోనే మా ప్రభుత్వము మా ఎమ్మెల్యే తెచ్చినారు డబ్బులు. ఇది సామత్ గారు ఒక్క నిమిషం చెప్పండి. మీరు దయచేసి ఇక్కడ అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే పని చేయండి. గత ప్రభుత్వాలు ఏం చేసినా, ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినా విమర్శలు ఇక్కడ 100% చెప్తామండి, 100% చెప్తాము. గత ప్రభుత్వంలో కూడా 1,20,00,000 రూపాయలు ఇదే అర్బన్ కాలనీకి పెట్టినారు. గత ప్రభుత్వంలో చేసిన ఖచ్చితంగా చెప్తామండి. ఎమ్మెల్యే గారు అభివృద్ధి గారు అభివృద్ధి చేసి చెప్తారు. ప్రభుత్వాల గురించి మాట్లాడండి. మీరు అభివృద్ధి చేయమంటున్నాం, మేము సహకరిస్తాం. మీరు అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేయమని మేము కూడా అనుకున్నాం, మేము సహకరిస్తామంటున్నాం. దత్తమ్మలు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు పనులు చేయండి, మేము కూడా సహకరిస్తాం అంతే. ఎందుకు మాట్లాడాలండి? అనిల్ సామత్ గారు 2014 నుంచి 19 వరకు గత ప్రభుత్వం చేసింది. ఇది కూడా మీరు గ్రహించాలి. కాలేయం 5 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు పుట్టలేదు. 4 సంవత్సరాలు మీరు కూర్చోండి, కూర్చోయా. ప్రభుత్వాలు ఏం చెప్పేది ఏమైనా తప్ప? మీరు చెప్పండి, అభివృద్ధి చేయండి. 5 సంవత్సరాలు చేత కాదా? 5 సంవత్సరాలలో చేత కాదా? 2 నెలలకు మరి వినయ్య 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వమే పనిచేసింది. ఇదే అర్బన్ కాలనీ 35 సంవత్సరాలైంది పుట్టి. ఇదే అర్బన్ కాలనీ 35 సంవత్సరాలైంది పుట్టి చేసిండు. కానీ చేసిన కానీ చేసిండు. నాకేం చెప్తాను? కూర్చో కూర్చో. మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గ్రేట్ ముత్తుముల అశోక్ రెడ్డి గారు 2 నెలల్లోనే 15 కోట్ల రూపాయలు తెచ్చారు. తెచ్చింది వాస్తవమా కాదా? మరి తెలుగు ప్రజలు గమనించాలి. 2 నెలల్లోనే 15 కోట్ల రూపాయలు తెచ్చేసిన ఘనత ముత్తుముల అశోక్ రెడ్డి గారికి దక్కుతుంది. నేను మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్పాను. ఏదైనా సమస్య ఉంటే స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేయమని చెప్పినాం. మేము వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడంలే. ఇక్కడ ప్రజా సమస్యలు తీర్చండి, ఎవరు చేస్తే వాళ్ళకు గొప్పతనం వస్తుందని నేను మరీ చెప్తున్నాము. ఇక్కడ వ్యక్తిగతంగా వాళ్ళకు వీళ్ళకు ద్వేషించుకోవడం అంటే ఇది మనము తక్కువగా చేసుకున్నట్టయితే దయచేసి అందరూ సమన్వయం పాటించి ప్రభుత్వం చేసే మంచి పనులకు అందరూ కష్టపడి చేద్దాం. ఈ పంచాయతీ కమిటీ వాళ్ళు కూడా మీ అందరికీ సహకరిస్తుంది. మంచి వర్కులు చేయండి, తీర్మానం ఇస్తాం. ఈ గ్రామానికి అభివృద్ధి చేయండి, అంతే. బాగా చేయండి, ఇంకా మీకు మంచి పేరు వస్తుంది. మా ఘనత చెప్తున్నాం, మా ఎమ్మెల్యే గారు తెచ్చిన నిధులు చెప్తున్నాం. గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే చేయలేదని చెప్తున్నాం. ఏమున్నది చెప్పడానికి ఏముంది? మరి ప్రజా సమస్యలు ప్రజలందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ కూడా అర్జీల రూపంలో ఈ గ్రామ సభను ఉపయోగించుకోండి. దీంట్లో మా ఎమ్మెల్యే గారు 2 నెలలకే
15 కోట్ల రూపాయలు. తప్పట్లు కొట్టాలి జనాలందరూ ఒకసారి ప్లీజ్. తెచ్చిన ఘనత మా డైనమిక్ లీడర్ అయినటువంటి ముత్తుమల అశోక్ రెడ్డి గారికి దక్కుతుంది. మా ఎంపీ గారు కూడా మాకు వెనక ఉండి సపోర్ట్ చేస్తా ఉన్నారు. వారు కూడా మాకు మా నియోజకవర్గానికి డబ్బులు ఇచ్చడానికి అభివృద్ధి చేయడానికి చాలా సంతోషంగా ముందుకు వస్తున్నారు. దీంట్లో సమస్యలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఆఫీసర్లు కూడా కొంత వివక్ష వీడాలి ఖచ్చితంగా. ఇంకా పాత రోజులలో ఉన్నారు. దయచేసి ప్రజలకు హెల్ప్ చేయండి, నాయకులకు హెల్ప్ చేయండి. అందరూ ఒకటే, కానీ ప్రజా సమస్యల మీద ముందుకు పోవాలి. దానికోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు. ఈరోజు మనం ఒకసారి గమనిస్తే ఊరికి ఊపిరి గ్రామ సభలు, ఊరికి ఏదైతే మన పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీ వ్యవస్థలు గట్టిగా బలోపేతం కావాలన్నా, పంచాయతీలలో పనులు జరగాలన్నా వాటన్నింటికీ ఈ గ్రామ సభలు ఊపిరిని పోస్తాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఆయన సంకల్పం ఒకటే. ఈరోజు దేశంలోనే కని విని ఎరుగని రీతిలో 13,326 పంచాయతీలలో ఒకటేసారి గ్రామ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఇది జాతీయ స్థాయిలో రికార్డు కూడా సంతరించుకోబోతా ఉంది. ఈ గ్రామ సభలు ఇట్లా జరుపుకోవడం అంటే ఈరోజు మనం గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, సర్పంచ్లకు పటిష్టమైనటువంటి అధికారాలు ఇవ్వడం, అదేవిధంగా 2 రోజుల క్రితమే మనం చూసాం 15వ వార్షిక నిధులు కూడా దాదాపుగా 1450 కోట్ల రూపాయలు సర్పంచ్ల ఖాతాలలోకి ఇవ్వడం జరిగింది గతంలో లేని విధంగా. అంతేకాదు ఇక్కడ ఖమ్మం గ్రామ పంచాయతీలో సుమారుగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలో అంటే రమారమిగా ఇక్కడ ఉపాధి హామీ కూలీలు సుమారుగా 1200 మందికి పైగా ఉన్నారు. కానీ ఈరోజు గ్రామ సభలో ఎంతమంది వచ్చారు? అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయడంలో. ఎందుకనంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం ఒకటే, ఏదైతే పేదలకు ఆదాయాన్ని పెంచడం, పంచాయతీలలోనే వాళ్లకు ఆదాయాన్ని చూపించడం, ఏదైతే ఇప్పుడే మనం చదివారు ఏపీఓ గారు సుమారుగా రమారమి 50 పథకాలు ఈరోజు ఉపాధి హామీ పథకం ద్వారా అందించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం. అటువంటి ఉపాధి హామీ కూలీలు దాదాపుగా 1200 మంది ఉంటే వాళ్ళకు కేవలం అవేర్నెస్ కల్పించడంలో కూడా ఆ అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని ఈ గ్రామ సభ చెప్పకనే చెబుతా ఉంది. కాబట్టి అధికారులందరికీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ సందర్భంగా మీకు సేవ చేసే మహాభాగ్యం కలిగింది ఉద్యోగం ద్వారా. ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే